సో నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4. యూనిట్ 4లో ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ సేల్స్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ ఉంది. A contract is a format or verbal agreement that is enforceable by law. Every contract must have an agreement, but every agreement is not a contract. So, a contract of sale of goods is a contract whereby seller either transfer or agrees to transfer the property in goods to the buyer for decided price. సో సెల్లర్ అనేవాడు తన గూడ్స్ని బయ్యర్కి సేల్ చేసేస్తాడు, అది డిసైడెడ్ ప్రైస్కి. నెక్స్ట్ సేల్ అంటే ఏంటి? సేల్ అంటే ఏంటంటే ప్రాపర్టీ ఇన్ గూడ్స్ ట్రాన్స్ఫర్డ్ ఎట్ వన్స్ టు ద బయ్యర్. ట్రాన్స్ఫర్డ్ ఎట్ వన్స్, ఒకేసారి మొత్తం ట్రాన్స్ఫర్ అయిపోతాయి. అప్పుడు సేల్ జరిగిందంటారు. అగ్రిమెంట్ టు సెల్, ఇది డిఫరెంట్ అన్నమాట సేల్తో పోలిస్తే. సో అగ్రిమెంట్ టు సెల్లో ఏమైంది అంటే we saw that in sale the property in the goods is transferred from the seller to the buyer. However, in agreement to sell, the ownership of the property in goods is not transferred immediately. సో ఈఎంఐ తీసుకున్నాం అనుకో, ఓనర్షిప్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వడు. ఇన్స్టాల్మెంట్స్ డ్యూస్ అన్నీ అయిపోయిన తర్వాతే ట్రాన్స్ఫర్ అయింది. సో ఇలా చేస్తే దాన్ని అగ్రిమెంట్ టు సెల్ అంటారు. అయితే సేల్కి కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎలిమెంట్స్ ఏంటి? ఫస్ట్, సేల్ చేయటానికి ఒక యాక్ట్ ఉంది, సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930. దాని ప్రకారం ఒక సేల్ జరగాలంటే ఫస్ట్ 2 పార్టీస్ అనేవి ఉండాలి. వాళ్ళిద్దరి మధ్య ఒక క్లాజ్ ఉండాలి. క్లాజ్ అంటే కండిషన్. ఇంకా డిసైడెడ్ ప్రైస్కే సేల్ అనేది జరగాలి. సో ప్రైస్ అనేది కూడా ఉండాలి, కన్సిడరేషన్ ఆఫ్ ప్రైస్. నెక్స్ట్ వచ్చేసి ఓనర్షిప్ ఆఫ్ ద ప్రాపర్టీ అనే చేంజ్ అవ్వాలి, ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఎవరి నుంచి? సెల్లర్ నుంచి బయ్యర్కి ఓనర్షిప్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోవాలి సేల్ జరిగితే. దాంతోపాటు కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ మస్ట్ బి అబ్సల్యూట్ అండ్ కండిషనల్. సిక్స్త్ వన్, ఇక్కడ ఏంటి అంటే the other essential elements of a contract that we have already seen must be present here. అలానే వాటికి లీగాలిటీ అనేది ఉండాలి ఆ కాంట్రాక్ట్కి, కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ ఆఫ్ గూడ్స్కి. సో డిఫరెన్సెస్ ఏంటి? లైక్ బేసిస్ తీసుకోవచ్చు, ఒక సైడ్ సేల్, ఇంకో సైడ్ అగ్రిమెంట్ టు సెల్ అని అనుకుంటే, ఫస్ట్ మీనింగ్ ఇక్కడ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్డ్,
అనేది జరిగిపోయింది సేల్ జరిగినప్పుడే. కానీ ఇక్కడ జరగలేదు. నో. నేచర్ విషయానికి వస్తే ఫైనల్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇది ఫ్యూచర్లో జరగాలి, ఇంకా అవ్వలేదు. కాంట్రాక్ట్ ఇది వచ్చేసి సింపుల్. ఇది కండిషనల్ ఆర్ కాంటింజెంట్, ఫ్యూచర్ కాబట్టి. నెక్స్ట్ రిస్క్. ఇక్కడ ఒకసారి సేల్ అనేది అయిపోతే ఇన్ సేల్ ద రిస్క్ ఆర్ లాస్ ఆఫ్ డ్యామేజ్ ఆ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ ఈస్ టిపికల్లీ ట్రాన్స్ఫర్ టు ద బయ్యర్ అపాన్ పేమెంట్. సో రిస్క్ అనేది బయ్యర్కి వెళ్ళిపోయింది. ఇక్కడ ఇన్స్టాల్మెంట్స్ లో అవుతుంది కాబట్టి మధ్యలో ఏమన్నా డ్యామేజ్ జరిగితే రిస్క్ అనేది సెల్లర్కి ఉంటుంది. రైట్ టు సెల్. కంప్లీట్ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి సెల్లర్ నుంచి బయర్ టు సెల్లర్కి వెళ్ళిపోయింది కాబట్టి సెల్లర్ ఎవరికన్నా అమ్ముకోవచ్చు తర్వాత, తన ఇష్టం. ఇక్కడ అమ్మటానికి లేదు బయర్ అనేవాడు. సో అగ్రీడ్ అపాన్ డేట్ వరకు హోల్డ్లో పెట్టాలి. సో ఇక్కడ రిస్క్ ఎవరికి ఉంటుంది? బయ్యర్కి ఉంటుంది. కాన్సిక్వెంట్ ఆఫ్ లాస్ ఆర్ డ్యామేజ్. ఒకవేళ డ్యామేజెస్ జరిగితే కాన్సిక్వెన్సెస్ ఎవరు ఫేస్ చేస్తారు? ఓనర్షిప్ అనే ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇన్ ద సేల్ ద బయ్యర్ బేర్స్ ద రిస్క్ ఆఫ్ లాస్ ఆర్ డ్యామేజ్ టు ద గూడ్స్. సో ఇతను బై చేసేసాడు, డ్యామేజెస్ ఉన్నాయి. సో కాన్సిక్వెన్సెస్ బయ్యర్ ఫేస్ చేస్తాడు. ఇక్కడ కంప్లీట్గా ఇంకా అవ్వలేదు, సో అమ్మేవాడు ఫేస్ చేస్తాడు. ఇక్కడ ట్యాక్స్. సో సేల్ జరిగినప్పుడు ట్యాక్స్ అనేది కట్టాలి, సేల్స్ ట్యాక్స్. ఇక్కడ వచ్చేసి ఏంటంటే అగ్రిమెంట్ టు సెల్లో ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా ఉండొచ్చు. లైక్ కొన్ని చోట్ల ఎక్కువ పర్సంటేజ్ ఉండొచ్చు, అంటే లోన్స్ని బట్టి, ఈఎంఐస్ని బట్టి. కంపెనీకి కూడా చేంజ్ అవ్వచ్చు, ఆడ కామన్గా ఉంటుంది. సో ఇది దేని మీద అంటే జ్యూరిస్డిక్షన్ మీద డిపెండ్ అయింది, టర్మ్స్ మీద డిపెండ్ అయింది. టర్మ్స్ ఆర్ జ్యూరిస్డిక్షన్ ఆ ఏరియా వరకు. సూట్ ఫర్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. ఒకవేళ కాంట్రాక్ట్ అనేది బ్రీచ్ అయిందంటే సెల్లర్ వల్ల బ్రీచ్ అవుతాయి. ఎవరో ఒకళ్ళు సూట్ వేయొచ్చు. ఇక్కడ ఏంటంటే నేచర్ ఆఫ్ బ్రీచ్ని బట్టి సూట్ అయ్యిద్ది. నెక్స్ట్ రైట్స్ డ్యూటీస్ ఆఫ్ అన్పెయిడ్ సెల్లర్. సో అగ్రిమెంట్ టు సెల్లో వాడికి పూర్తిగా మనం డబ్బులు ఇవ్వలేదు. సో హీఈస్ ఏ అన్పెయిడ్ సెల్లర్. డబ్బులు పూర్తిగా ఇవ్వలేదు కాబట్టి అతను అన్పెయిడ్ సెల్లర్. అన్పెయిడ్ సెల్లర్ విషయానికి వచ్చేసరికి ఏమైంది అంటే అతనికి కండిషనల్ పేమెంట్ అన్నా చేయాలి, లేకపోతే హోల్ ఆఫ్ ద ప్రైస్ నాట్ పెయిడ్ అయ్యి ఉండాలి. ఫస్ట్ థింగ్, హోల్ ప్రైస్ నాట్ పెయిడ్. రెండో థింగ్ ఏముండాలి, ఒక కండిషన్ మీద పేమెంట్ చేస్తున్నాం కాబట్టి అతనికి మనం చేసే టైప్ ఆఫ్ పేమెంట్ ఏంది? కండిషనల్ పేమెంట్. అప్పుడే అగ్రిమెంట్ టు సెల్ ఏటీఎస్లో అన్పెయిడ్ సెల్లర్ అవుతాడు. అయితే అతనికి ఉన్న రైట్స్ ఏంది? పొజెషన్.
ఒకవేళ అతను చెప్పిన అమౌంట్ అంతా కట్టలేదనుకో, అతను తిరిగి అతన్ని వస్తువుని తీసుకోవచ్చు, ఆర్ లైన్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో పేమెంట్ అన్పెయిడ్ అయినా, క్రెడిట్ ఎక్స్పైర్ అయినా, బయ్యర్ ఇన్సాల్వెంట్ అయినా, పొజిషన్ అనేది సెల్లర్కి వెళ్ళిపోయింది, అన్పెయిడ్ సెల్లర్కి. అయితే ఈ పొజిషన్ టర్మినేషన్ ఎలా అయ్యిద్ది? ఫస్ట్ థింగ్, టర్మినేషన్ ఆఫ్ రైట్ ఆఫ్ పొజిషన్. ఎలా అంటే, బై డెలివరీ ఆఫ్ గూడ్స్ టు ద బయ్యర్. బయ్యర్కి గూడ్స్ డెలివరీ ఇచ్చామనుకో, ఇంకా అతని దగ్గర లేదు కదా గూడ్స్, సో పొజిషన్ వెళ్ళిపోయినట్టే. బై డెలివరీ ఆఫ్ గూడ్స్ టు ద క్యారియర్ ఆర్ కొరియర్ కంపెనీ. సో సెల్లర్ దగ్గర నుంచి కొరియర్ కంపెనీకి వెళ్ళిపోయినా పొజిషన్ లేనట్టు. అలానే బయ్యరు ఒక అమౌంట్ ఇచ్చాడు, మిగిలిన అమౌంట్ ఇవ్వాల, వేవియర్ ఇచ్చారు అనుకో సెల్లరు, అప్పుడు పొజిషన్ పోయినట్టే. సో బయ్యర్ దగ్గరికి గూడ్స్ వెళ్ళిపోయినా పోయిద్ది. అలానే డెలివరీ ఆఫ్ గూడ్స్ కొరియర్ కంపెనీ దగ్గర ఉన్న, కొరియర్ కంపెనీ కానీ క్యారియర్ దగ్గర గూడ్స్ ఉన్నా కానీ పొజిషన్ పోయిద్ది. వేవియర్ ఇచ్చిన పొజిషన్ అనేది టర్మినేట్ అయిపోయింది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్, బయ్యర్ అబ్టైన్డ్ ద పొజిషన్ ఆఫ్ గూడ్స్ లాఫుల్లీ. సో లాఫుల్గా అతను తీసేసుకున్నాడు అమౌంట్ పే చేసేసి, అప్పుడు కూడా పొజిషన్ అనేది టర్మినేట్ అయిపోయింది సెల్లర్ దగ్గర. నెక్స్ట్ సినారియో, రైట్ ఆఫ్ గూడ్స్, రైట్ ఆఫ్ స్టాపేజ్ ఆఫ్ గూడ్స్ ఇన్ ట్రాన్సిట్. ఇప్పుడు బయ్యర్ అనేవాడు ఒక ఐటమ్కి పేమెంట్ అనేది ఒక టైంలో చేస్తా అన్నాడు, అతను చేయలేదు. గూడ్స్ అనేది ట్రావెల్ అవుతా ఉంది సెల్లర్ దగ్గర నుంచి బయ్యర్కి. అయితే ఆ ట్రాన్సిట్ని ఆపొచ్చు అన్పెయిడ్ సెల్లర్ అనేవాడు, అతనికి ఆ రైట్ ఉంది. సో రైట్ ఆఫ్ స్టాపేజ్ ఆఫ్ గూడ్స్ buyer fails for payment, అప్పుడు ఇంకెప్పుడు అయిద్దంటే బయ్యర్ ఇన్సాల్వెంట్ అయినప్పుడు కూడా, అంటే ఆర్డర్ చేసిన వ్యక్తి చనిపోయాడు అనుకో, లేకపోతే మిస్ అవుతున్నాడు అనుకో, అప్పుడు కూడా ఆపవచ్చు. అయితే గూడ్స్ అనేవి ట్రాన్సిట్లో ఉండాలి, రీచ్ అయిపోయిన తర్వాత ఇంకా సంబంధం లేదు, ఏం చేయలేం. టర్మినేషన్ ఆఫ్ ట్రాన్సిట్. టర్మినేషన్ ఆఫ్ ట్రాన్సిట్ అంటే ఏంటి అంటే, ఫస్ట్ థింగ్,
బై డెలివరీ టు ద బయ్యర్ ఆర్ హిస్ ఏజెంట్. సో బయ్యర్కి వెళ్ళిపోతే టర్మినేట్ అయిపోయింది గూడ్స్ అనేవి. అంటే ఇంకా ట్రాన్స్పోర్ట్ అయిపోయినట్టు. అలానే ఇంటర్సెప్షన్ బై బయ్యర్ అంటే ఇంకా అతని ప్లేస్కి రీచ్ కాలేదు, బయ్యర్ ఉండే ప్లేస్కి, కానీ మధ్యలో ఆపి బయ్యర్ తీసేసుకున్నాడు. అప్పుడు ట్రాన్సిట్ అనేది టర్మినేట్ అయిపోయింది, ఎందుకంటే గూడ్స్ వచ్చేసింది బయ్యర్ దగ్గరికి. సో ఇంకా ట్రాన్సిట్ టర్మినేట్ అయిపోయింది. బయ్యర్ కానీ బయ్యర్కి సంబంధించిన ఏజెంట్ కానీ అప్టైన్ ఆఫ్ గూడ్స్ చేస్తే ట్రాన్సిట్ దగ్గర నుంచి, అప్పుడు టర్మినేట్ అయిపోయింది. బయ్యర్ బిహాఫ్గా కెరియర్ కంపెనీ వాళ్ళు ఆ గూడ్స్ని హోల్డ్ చేస్తున్నామని చెప్పిన, సో క్యారియర్ హోల్డ్స్ ద గూడ్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ బయ్యర్, అప్పుడు ట్రాన్సిట్ అనేది ఎండ్ అయిపోయింది. సో రైట్ టు రీసేల్, సో రైట్ ఆఫ్ రీసేల్ ఇది ఎప్పుడు జరిగిద్ది అంటే ఫస్ట్ వెన్ గూడ్స్ ఆర్ ఇన్ పరిషబుల్ నేచర్, అంటే పాడైపోయే గూడ్స్ అన్నమాట, లైక్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్. ఒక వ్యక్తికి అమ్ముతా అని చెప్పాడు ఒక టయానికి, ఆ టయానికి ఆ వ్యక్తి పేమెంట్ చేయలేదు, అలానే ఉంటే అతని కోసం వెయిట్ చేస్తే గూడ్స్ పాడైపోయింది. సో అతను ప్రాఫిట్ ఉండాలి, అతను అమ్ముకోవాలి కదా, తర్వాత దేనికి పనికిరాదు, కాబట్టి అతను అమ్మేస్తాడు పెరిషబుల్ నేచర్లో ఉన్నప్పుడు. సో ఎప్పుడైనా అన్పెయిడ్ సెల్లర్ అనే వ్యక్తి బయ్యర్కి నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా బయ్యర్ పే చేయలేదంటే పేమెంట్, అప్పుడు కూడా రీసేల్ చేసేస్తాడు సెల్లర్ అనేవాడు. వెన్ బయ్యర్ ఫెయిల్స్ టు పే ఆఫ్టర్ నోటీస్ ఆఫ్ అన్పెయిడ్ సెల్లర్, ఇప్పుడు కూడా రీసేల్ చేసేయచ్చు. అలానే రీసేల్ చేయడానికి రైట్స్ రిజర్వ్డ్ అయి ఉంటాయి యాజ్ ఫర్ కాంట్రాక్ట్. ఇంకా బయ్యర్ ఇన్సాల్వెంట్ అయినప్పుడు కూడా సెల్లర్ అనేవాడు రీసేల్ చేసేసుకోవచ్చు. అలానే ఆ గూడ్స్కి అయిన ప్రైస్ బయ్యర్ పే చేయకపోయినా కానీ రీసేల్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా రైట్ ఆఫ్ రీసేల్స్ ఉంటాయి. సో అన్పెయిడ్ సెల్లర్ అనేవాడు బయ్యర్ మీద ఏ రైట్స్ ఉన్నాయి? ఫస్ట్, ఒకవేళ చెప్పిన ప్రైస్ కాకుండా తక్కువ ప్రైస్ కోట్ చేసినా కానీ సూట్ అయ్యొచ్చు. అతను ఇంట్రెస్ట్ ఇస్తా అని చెప్పి ఇవ్వకపోయినా డ్యామేజెస్ కూడా అతను సూ చేయొచ్చు అన్పెయిడ్ సెల్లర్ అనే వ్యక్తి బయ్యర్ని. ఎందుకంటే ఇక్కడ రీసేల్ చేయాలి కదా, అతను డబ్బులు కట్టలేదు, ప్రైస్ ఏమో నేను కొన్నాను ఇప్పుడు నీకు అమ్మాలంటే నేను ఎక్కువ ప్రైస్కి అమ్ముతా అన్నాడు.
సూట్ వేస్తాడు. అతని దగ్గర పెట్టుకున్నాడు అన్ని రోజులు, దానికి ఇంట్రెస్ట్ కట్టలేదు, డ్యామేజెస్ అయ్యాయి, అప్పుడు కూడా సూట్ వేయొచ్చు. ఇంకా నాన్ యాక్సెప్టెన్స్, కొంటా అని యాక్సెప్టెన్స్ ఇచ్చి మళ్ళా నాన్ యాక్సెప్టెన్స్ అంటే నేను కొన్న తర్వాత చెప్పాడు అనుకోండి, ఇనిషియల్గా గూడ్స్ పంపించేసిన తర్వాత రిఫ్యూజ్ చేశాడు అనుకోండి గూడ్స్ని యాక్సెప్ట్ చేయడానికి ఒక వ్యాలిడ్ రీజన్ లేకుండా, అప్పుడు సూట్ వేయొచ్చు. కాంట్రాక్ట్ని బ్రీచ్ చేసినా కానీ సూట్ వేయొచ్చు. సో దాంట్లో టైప్స్ ఏంటి, ఇంకా కొన్ని రెమెడీస్ ఉన్నాయి. రైట్స్ ఆఫ్ బయ్యర్ అగెనెస్ట్ సెల్లర్. ఇప్పుడు బయ్యర్కున్న రైట్స్, సో ఆ రైట్స్ ఏంటి అంటే, ఫస్ట్ రైట్ సూట్ ఫర్ నాన్ డెలివరీ, డెలివరీ ఇస్తా అని చెప్పి ఇవ్వలేదు. సూట్ ఫర్ డ్యామేజెస్, ఇప్పుడు అతను ఒక టైంకి ఇస్తా అని చెప్పి మనకి ఇవ్వలేదు డెలివరీ, దానివల్ల మనకి కొంచెం డ్యామేజ్ జరిగింది, ఆ డ్యామేజెస్ని సంబంధించి మనం అతని మీద సూట్ అనేది వేయచ్చు. అలానే సూట్ ఫర్ ఇంట్రెస్ట్ అండ్ స్పెషల్ డ్యామేజెస్, సూట్ ఫర్ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్, మనం చెప్పిన అంతగా వాళ్ళు పర్ఫామ్ చేయకపోతే లైక్ పీపీఎం కానీ సిక్స్ సిగ్మా కానీ మనం సూట్ వేయవచ్చు. సూట్ ఫర్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్, సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కండిషన్స్ అండ్ వారంటీస్ ఇన్ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్. సో ఏముంటాయంటే కండిషన్స్, fundamental precondition on the basis of which whole contract is based upon. On the other hand, warranty is written guarantee where the seller commits to repair or replace the product in case of fault in the product. సో కండిషన్ అనేది దాని మీద కాంట్రాక్ట్ అనేది స్టార్ట్ అయింది, కానీ వారంటీ అంటే ఏంటి అంటే ఒకవేళ డ్యామేజెస్ ఏమన్నా ఉంటే తీసుకున్న తర్వాత రిపేర్ ఆర్ దానికి సంబంధించి రీప్లేస్ ఈ రెండు చేసి దాన్ని వారంటీ అంటారు. కండిషన్స్లో టైప్స్ ఏంటి, ఫస్ట్ ఎక్స్ప్రెస్డ్, లీగల్ అగ్రిమెంట్ ఓరల్లీ ఆర్ రిటర్న్, స్పీడ్గా జరిగిద్ది. ఇంప్లైడ్ రిటర్న్ ఇన్ ఎ ఫార్మాట్. టైటిల్, సో ఎవరికి ఇస్తున్నామని మెన్షన్ చేసామనుకోండి కండిషన్ దేనికి అని, అప్పుడు ఇంప్లైడ్ కండిషన్ యాజ్ టు టైటిల్ అంటారు. అలానే ఇంప్లైడ్ కండిషన్ ఆన్ డిస్క్రిప్షన్, సో ఇది రిటర్న్ ఫామ్లో ఉంది, డిస్క్రిప్షన్ ఇచ్చాం అంటే ఆ ప్రోడక్ట్ సర్వీస్ గూడ్స్కి సంబంధించి డిస్క్రైబ్ చేస్తా ఒక డిస్క్రిప్షన్ ఇచ్చాం. సో ఆ కండిషన్ని ఫుల్ఫిల్ చేయలేదనుకోండి సూ చేయొచ్చు, బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అయిపోయింది. ఇంకా బై శాంపుల్, సో కొనే ముందు
శాంపుల్ అడగొచ్చు. శాంపుల్ బాగుంటేనే మిగిలిన ప్రోడక్ట్ కొనడానికి వాళ్ళు విల్లింగ్ చూపించవచ్చు. సో అది ఎవరైతే పంపిస్తారో వాళ్ళు టెస్ట్ చేసి పంపిస్తారు, అలానే తీసుకునే వాళ్ళు కూడా టెస్ట్ చేస్తారు శాంపుల్ వచ్చి. సో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసినట్టు శాంపుల్ ఉండకపోయినా అప్లైడ్ కండిషన్ సేల్ బై శాంపుల్, ఇంకా డిస్క్రిప్షన్ కూడా మ్యాచ్ అవ్వాలి. ఇక్కడ ఇందాక డిస్క్రిప్షన్ ఒకటే, ఇక్కడ డిస్క్రిప్షన్ మ్యాచ్ అవ్వాలి, ఆ డిస్క్రిప్షన్లో ఉన్నది శాంపుల్తో కూడా మ్యాచ్ అవ్వాలి. నెక్స్ట్ వారంటీ, ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసాం. వారంటీలో టైప్స్ ఉన్నాయి. ఎక్స్ప్రెస్డ్ వారంటీ, ఇంకా స్పీడ్గా వచ్చేది ఓరల్లీ ఆర్ నార్మల్లీ. ఇంప్లైడ్ రిటర్న్ ఇన్ ఎ లీగల్ ఫార్మాట్, ఇంప్లైడ్ వారంటీ. సో నెక్స్ట్ వచ్చేసి అన్డిస్టర్బ్డ్ పొజిషన్. సో ఇక్కడ ఏమైందంటే యాజ్ అ హోల్గా మనం అతనికి ఇచ్చాం అన్డిస్టర్బ్డ్గా. సో దాని మీద పూర్తి పొజిషన్ అనేది వారంటీ ప్రకారం బయ్యర్కు ఉంటుంది. అయితే అది లేటర్ డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు ఎట్ ఎనీ పాయింట్. లైక్ మనం ఒక 40 స్వీట్స్ ఒక ప్యాక్లో పెట్టి ఇచ్చాం అన్డిస్టర్బ్డ్గా, దాని మీద వారంటీ కంపెనీ ఇచ్చింది. కానీ దాని తర్వాత దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాం మనం, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చాం, అప్పుడు వారంటీ వర్తించకపోవచ్చు ఆర్ వర్తించవచ్చు, చెప్పలే. ఎన్కంబెన్సెస్ అంటే implied warranty that goods shall be free of any charge or encumbrances that are in favor of third party not known to buyer. సో చెప్పకుండా వేసే ఛార్జీలు అనే వాటి నుంచి ఫ్రీడమ్ అనేది వచ్చింది వారంటీ తరపున. సో వారంటీ ఉన్నప్పుడు వాళ్ళ మన దగ్గర సర్వీస్ ఛార్జ్ తీసుకోడు, ఫెయిల్ అయిన పార్ట్ రీప్లేస్ చేసినా కానీ దానికి ఛార్జ్ చేయడు. సో ఫ్రీడమ్ ఫ్రమ్ ఎంకంబెన్సెస్ అంటే వాళ్ళు రిపేర్ ఆర్ రీప్లేస్ చేసినందుకు మనకి ఛార్జ్ చేయడానికి లేదు వారంటీ ఉండటం వల్ల. వారంటీ లేకపోతే అప్పుడు అవి వర్తిస్తాయి. వారంటీ టు డిస్క్లోజ్ డేంజరస్ నేచర్ ఆఫ్ గూడ్స్. కొన్నిసార్లు కొన్ని గూడ్స్ డేంజరస్గా ఉండొచ్చు, ఇన్ఫ్లేమబుల్ కానీ ఇంకా ఏదైనా కానీ ఉండొచ్చు. అయితే అవి డేంజరస్ అని చెప్పి డిస్క్లోజ్ చేయాలి, డిస్క్లోజ్ చేసి అమ్మాలి. అలా అమ్మకపోతే బ్రీచ్ ఆఫ్ వారంటీ జరిగింది. ఎందుకంటే దాంట్లో డేంజర్ ఉంది, అది చెప్పలేదు, డ్యామేజ్ అయింది, దానివల్ల ఏమైంది, బ్రీచ్ ఆఫ్ వారంటీ అనేది జరిగింది. డేంజరస్ ఐటమ్స్ పెట్టుకున్నప్పుడు ఏమైంది, ఏమన్నా జరగవచ్చు. సో ఎక్స్ప్లోడ్ అవ్వచ్చు. సో దానివల్ల మనకి ఏదన్నా ఒక ప్రోడక్ట్ దానికి సంబంధించి ఏమన్నా డేంజరస్ నేచర్ ఉంటే మనకి తెలిసింది. కండిషన్కి వారంటీకి మధ్య ఉన్న డిఫరెన్సెస్. సో సైడ్ బేసిస్ పెట్టుకుందాం, ఇటు కండిషన్, ఇటు సైడ్ వచ్చేసి వారంటీ. ఇక్కడ ఏంటి,
కండిషన్ అనేది మీనింగ్ ప్రకారం కాంట్రాక్ట్ని బేసిస్ చేసుకొని ఉంటుంది. వారంటీ అనేది కాంట్రాక్ట్ బేసిస్ కాదు, ఇది ఎడిషన్, స్టిపులేషన్ ఆర్ ఇట్ ఈస్ కాంప్లిమెంటరీ. అందరూ వారంటీ ఇవ్వాలని గ్యారంటీ లేదు కదా. అండ్ బై ప్రొవిజన్, ఏ ప్రొవిజన్ కింద అంటే సెక్షన్ 12(2) సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ కింద. మరి ఇది వచ్చేసి దేని కింద అంటే సెక్షన్ 12(3) సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930 కింద. పర్పస్ సేల్ కోసం, పర్పస్ అష్యూరెన్స్. ఇది ఒకవేళ బ్రీచ్ అనేది జరిగితే కాంట్రాక్ట్లో హోల్ కాంట్రాక్ట్ మే బి ట్రీటెడ్ యాజ్ రెప్యూడియేటెడ్, అంటే హోల్ కాంట్రాక్ట్ అనేది చెల్లదు. ఒకవేళ వారంటీలో బ్రీచ్ జరిగితే డ్యామేజెస్కి క్లెయిమ్ చేసుకోవచ్చు, కానీ సేల్ ఆఫ్ కాంట్రాక్ట్ కాదు. రెమెడీస్, దీంట్లో రెమెడీస్ ఏంటి అంటే కండిషన్ పెట్టాం కాబట్టి రెప్యుటేషన్ అంటే పూర్తి కాంట్రాక్ట్ని ఆపొచ్చు, లేకపోతే డ్యామేజెస్కి క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ వారంటీలో ఓన్లీ డ్యామేజెస్ క్లెయిమ్ చేసుకోవచ్చు, మిగిలింది వాళ్ళకి సంబంధం లేదు. దీంతో 4th యూనిట్ అనేది కంప్లీటెడ్.